వేడుకొంచున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. 13వ వచనం చదువుకున్నాం. 13 ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. నేను తప్పేమైనా క్షమించాలి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగచేతును కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమాడి సంతోషించెదరు. ప్రభుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దుఃఖము, బాధలు, కష్టాలు, శ్రమలు శాశ్వత కాలం ఉండవు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు మన దుఃఖము నుంచి, మన వ్యాధి నుంచి, మన బాధల నుంచి, మన సమస్యల నుంచి తప్పక దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దుఃఖము కలుగుతుందని, బాధలు కలుగుతున్నాయని దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. కానీ వాటన్నిటి నుంచి విడిపించే దేవుణ్ణి మాత్రము ఆధారపడలేకపోతున్నారు. హల్లెలూయా. నేను ఏలూరు వెళ్ళినప్పుడు మాకు చెప్పింది, మన నామ రాలేదేంటమ్మా, ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి ఏమవుతుంది అంట, బాధలో ఎక్కువైపోతున్నాయి. అందుకని బాధలు ఎక్కువైపోతున్నాయి అని అంటున్నారు గారు. సరే, ప్రార్థన మానేసినాక బాధలన్నీ ఏమీ లేకుండా అంత సుఖాలే ఉంటాయా? సాయంకాలానికి పెద్ద యుద్ధం జరుగుతుంది, వినపడుతుంది ఆ ఇంట్లో వచ్చి. అదేంటి బాధలు ఎక్కువైనాయి అన్నారు కదా. ఇప్పుడు ఆ బాధ పరిస్థితిని మానేసినాక బిడ్డలారా గమనించండి. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, చర్చికి అవ్వడం వల్లే ఈ బాధలు అనిపిస్తాయి, చర్చికి వెళ్ళడం వల్లే, దేవుళ్ళు నమ్మకం ఉండటం వల్లే మనకి కష్టాలు, బాధలు అనిపిస్తాయి. కానీ మనము చేసిన క్రియలు ఫలితము మన జీవితాల్లో జరుగుతుంది అని గుర్తుందా? అమ్మవాడ చెప్తాను. అప్పు చేసాము 50,000. మరి అప్పు చేసినప్పుడు కట్టాలి కదా, కట్టాలి. మరి కట్టాల్సి వచ్చినప్పుడు ఆ వడ్డీవాడు వస్తాడా, అప్పటికి ఎవడు వస్తాడా? ఆడు వచ్చాడనుకో, నువ్వు గుడుతావు. ఎందుకని? బాధలో పెరిగిపోయినాయి, బాధలు పెరిగిపోయినాయి. కనుక నువ్వు దేవుడి దగ్గర రాగానే ఎవరు రాకూడదు, అప్పుడు రాకూడదు. నువ్వు ఇవ్వక్కర్లేదులే అమ్మా, వాడుకో, జాగ్రత్తగా ఉంచుకో. ఆయన చెప్తే మన విశ్వాసం ఏమైంది? ఆకాశం తెలిపా. దేవుడు చేయగలరా? కాకపోతే ఇప్పుడు 50 చేసినవి
రేపు ఇంకోటి చేస్తావు. ఆడు వచ్చి గట్టిగా అడిగాడు అనుకో, మనం మానేసింది ఏంటంటే ముందు అదేంటి బాగా పెరిగిపోయినా. అంతేగాని నేను వాడి దగ్గర ఒడంబడిక అయ్యి ఒప్పుకొని డబ్బులు తీసుకున్నాను, వాడు వస్తాడు, ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీనికి మనం చేసిన అప్పుకి వెళ్ళే మందిరానికి ఏ సంబంధము లేదు కదా. ఆయన తీర్చే ఓపికవు, తీర్చే మార్గం తెలుగు, ఆయన తీర్చగలిగిన ఆరోగ్యాన్ని, శక్తిని ఇవ్వని ప్రాధాన్యతమా. మన 10 నెలలు రాలేదయ్యా డబ్బుల కోసం, ఈ వారం వచ్చాను, అది వచ్చేసేటప్పుడు. ప్రభుత్వం ప్రేమైన దేవుడు పెట్టారా గమనించండి. చాలా మంది ఏంటంటే వారు వ్యక్తిగతంగా చేసుకున్న అవసరాలు, వారు వ్యక్తిగతంగా చేసిన అపరాధములను దేవుడు చేయలేదు, దేవుడు జరిగించలేదు అని నమ్మకం వేసుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. ప్రభుత్వం దుఃఖమైన దేవుని పెట్టారా. కానీ ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆయన సన్నిధిలో ఉంటారో, ఆయనను ఆనుకొని ఉంటారో, వారు దుఃఖమునక చదువు వారి దుఃఖమునకు ప్రతిగా దేవుని పెట్టారా, వారు దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తారంట, సంతోషాన్ని ఇస్తారు. హల్లెలూయా. దేవుడు పెట్టారా. చాలా మంది అమ్మ రాలేదంటే మనసేం బాగాలేదండి, ఒంట్లో బాగాలేదండి, ఇంట్లో బాగాలేదండి, అలా బాగోలేదండి, ఎలా బాగోలేదని చెప్తారు. కానీ దేవుడు పిల్లారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే దుఃఖంలో ఉన్న వారిని ఎక్కడ రమ్మంటున్నాడు, దేవుని మందిరానికి. గుర్తుపెట్టుకోండి, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒంట్లో బాగున్నప్పుడు, ఇంట్లో బాగున్నప్పుడు ఆయన మంచి వైద్యుడు. నేను రోగులకే వైద్యుడు కానీ వైద్యుడు. నీకు ఇంట్లో బాగోపోయినా, ఒంట్లో బాగోపోయినా, నీ జీవితంలో నిరాశ, నిస్పృహ, బాధ, వేదన నేను వెంబడిస్తున్నా, నీవు రావాల్సిన ఎక్కడ తెలుసా, నీ దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడి యొద్దకు రావాలి. హల్లెలూయా. ఏమైతే ఆయన దగ్గరకు వస్తే మనల్ని ఓదార్చువాడు, అద్భుతము చేయవాడు, ఆశీర్వాదము ఇచ్చిన దేవుడు. ఒక మాట చెప్తా, నువ్వు గుడికి వస్తాం వల్ల నువ్వు చేయి ప్రతి పని దేవుడు ఏం చేస్తా తెలుసా, సఫలపరుస్తాడు. హల్లెలూయా. నా బండి మొన్న శుక్రవారం బయలుదేరి వెళ్ళా, మా స్వామి కూడా ఎక్కాడు దారిలో. చక్కగా వెళ్ళిపోయింది బండి, చక్కగా ఏలూరు మందిరం దగ్గరికి వెళ్ళి బండి ఆగింది, లోపలికి వెళ్దాము అని అనుకుంటున్నా. ఈ లోపల వచ్చి అన్నారు, అయ్యారు నీళ్ళు లేవండి, మంచి నీళ్ళు, బండి ఎవరికి లేదు, మా అబ్బాయి వస్తున్నాడు, నీళ్ళు తెస్తారే కదా, సరే అక్కడ పెడతాలే, మన లోపల ఎక్కేసి అక్కడ పెట్టాను. నేను అలా వెళ్ళా, బ్యాగ్ అక్కడ పెట్టి కూర్చున్నాను. సరే లేక తీసుకుని వెళ్ళారు, బండి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇప్పుడేగా నేను వచ్చాను, అలా రాత్రి ఇప్పుడేగా అయ్యారు వచ్చి బండి కరెక్ట్గా ఆగారు కదా, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, మా కొద్దిగా తేడా ఉంటుంది కదా బండి అని వెళ్ళి ఎంత నొక్కినా అవుదాయి, ఎంత పీకినా అవుదాయి, ఎంత లాగినా అవుదాయి, అవట్లా ఇది ఆగిపోయింది. అప్పుడు మెకానిక్ తీసుకొచ్చాం, వాడు అన్నాడు వైరింగ్ అంతా ఏమైంది, పోయింది అన్నాడు. వైరింగ్ అంతా పోయింది అన్నాడు. అసలు వాడు వచ్చి మెకానిక్ చూశాడు, పని చేయదండి, మీరు పెద్ద షాపులు తీసుకెళ్ళండి, అలా చోటగా చెప్పేది. తెల్లారిపోతుంది, ఆ బండిని తోసుకొని మెకానిక్ షెడ్ దగ్గర ప్రార్థన చేశారు మా మనోళ్ళంతా. చెప్పి అమ్మ అక్కడ మొత్తం పోయి అన్నాడు, ఈ మొత్తం పోతే ఈ బండి ఎక్కడ పెట్టిన బస్సు ఎక్కి అంత పరిస్థితి లేదు. పోకుండా దేవుడు
మా సహాయం, దేవుని సహాయం అప్పుడు అక్కడ కావాలి, నేను ఇక్కడికి మళ్ళా రావాలి. సరేనే గారు అమ్మా 1000 రూపాయలు తీసుకెళ్తున్నా, 1000 రూపాయలు దాటకూడదు, ఈ లోపే బండి బాగు అయిపోయేటప్పుడు ప్రార్థన చేయండి బాగుంది తెల్లగా చేసి ప్రార్థన చేశారు. పొద్దున్నే తీసుకెళ్ళంగానే వాడు వైర్లని లాగేసి వస్తున్నాడు, ఆ వైరని ఈ వైరని. నేను అన్నా, నాన్న తమ్ముడు ప్రార్థన తమ్ముడు నువ్వు ఎన్ని కదిలేదు, నీవు దీనికి ఎప్పటి నుంచో ఈ స్విచ్ ఇబ్బంది కనుక ఈ సెట్ తీసేసి కొత్తదైనా సార్ ఈ సెట్ వేసిన ఒకవేళ పని చేయకపోతే అని మళ్ళీ వెనక తీసుకోరా. సరే సెట్ తీసుకురా, వెళ్ళాడు పాపం, సెట్ తీసుకొచ్చాడు, తగిలించాడు, సెల్ కొట్టంగానే అయిపోయింది. హల్లెలూయా. అదేంటండి మాకెవరికి తెలియదు కంప్లైంట్, నీకు ఎట్లా తెలుసా? అయ్యో మరి నేను ఆ బండి వాడుతున్నా కాబట్టి నాకు కంప్లైంట్ తెలుసాయా? అదేనే కంప్లైంట్ ఏమవ్వదు. ఎంత అంటే ఒక 800 అమ్మన్నాడు, ఇచ్చేసాను. హల్లెలూయా. పోవాలన్నారు, వచ్చినాక కరెక్ట్గా 1000 పోవాలన్నారు, 1000 పే అయ్యారు. దేవుడు పెట్టారా, దేవుడు చేసిన మేలు మన అవసరంలో మన దుఃఖంలో దేవునికి ప్రార్థన చేసినట్లయితే అది చాలా మంది అనుకుంటారు ఆ చిన్న విషయమేగా దీని ప్రార్థన ఎందుకు, చిన్నదానికేగా ప్రార్థన ఎందుకు. మళ్ళీ ప్రార్థన నాకు ఫోన్ చేసేవాళ్ళు అక్కడిదా అంటే వెళ్తున్నా ఇటు వెళ్తున్నా ఇంటిగా బస్సు ఎక్కానని మీరు చేసుకోండి. హల్లెలూయా. అర్థమైందా? మీరు చేసుకోండి. వస్తాను బస్ సీట్ డబ్బా ప్రార్థన చేయగలండి. మరి సీట్ ఏదే అంటే నాకే లేదు, ఇంటికేం పెట్టాను. మరి దానికి ప్రార్థన చేసుకునేదానికి చూడేటది. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చి వారిని ఆదరించదను. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా చర్చి ముత్తే డబ్బులేని ఎవరెవరో ముద్దు పెట్టుకోండి. పాస్టర్ గారు ఏమైనా ఇస్తాడేమో అనుకుంటున్నావు. ఒక అతను అన్నాక బాప్టిజానికి 50,000, చర్చికి వెళ్తే 20,000 అంట. ఒక్కొక్కరు బాప్టిజం తీసుకుంటే మనం తీసుకుంటాం, వాళ్ళ ఏంటి తెలుసా రామన్న ఏంటంటే ఇచ్చిదానా. మనం ఇంట్లో 2 తీసుకుంటామా, అయ్యగారికి 2 వచ్చేస్తాయి. ఏంటి కష్టం, ఎక్కడి నుంచి పైనుంచి పంపిస్తారు. బాప్టిజం ఎప్పుడు చూసేవా ఫోటోలు తెస్తారు, కూర్చుంటే ఫోటోలు. మరి ఏం చేస్తాం, 5 లేదని అవ్వాలా, కూర్చుంటే ఫోటో తెస్తారా, ఇచ్చేటప్పుడు తెస్తారా, ఇవన్నీ పైకి పంపిస్తారు. పైనుంచి అలాగేమవుతాయి, డబ్బులు వస్తున్నాయి అన్న. నాతో చెప్పింది అయ్యగారు మీకు మేము బాప్టిజం తీసుకుని పైనుంచి డబ్బులు వస్తాయి అంటారు. నిజమే కదమ్మా, మరి పైనుంచి రాకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇండియా గారి పైనుంచి వస్తాయి. మరి అక్కడి నుంచే ఆకాశం తట్టు ప్రభా ఇల్లు రక్షించబడాలంటే అక్కడి నుంచి అనుకుంటే మీకు వస్తాయి కదా మా జరిగేది. పైనుంచే వస్తాయిదమ్మా. దేవుడు పెట్టారా, దుఃఖములకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తారంటే డబ్బులు ఇస్తారంట. ఆదరిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, మార్గాన్ని తెలుస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు. ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎటు ప్రయాణం చేయాలో, ఎటు వెళ్ళాలో దేవుడు మనకి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ దేవుని మందిరములో దేవుడు మనకు ఉంచుతాడు. హల్లెలూయా. ప్రభువుతో ప్రియమైన దేవుడు బిడ్డలారా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎక్కడ ఓదార్చబడతారో తెలుసా? దేవుని సన్నిధిలో ఓదార్చబడతారు. దేవుడు బిడ్డలారా, దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషమును దేవుని మందిరములో ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే కన్నీరు విడిచామో, ఎక్కడైతే వేదన చెందామో అదే స్థలంలో దేవుడు మనల్ని ఆయన సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. చదివినట్లయితే మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి
వారిని ఆదరిస్తాడు. దేవుడు ఆయన మందిరంలో ఏం చేస్తాడంటే ఆదరణ కలగజేస్తాడు. హల్లెలూయా. మనకి ధైర్యాన్ని ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. దేవుడు పిల్లారా, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యం విన్నప్పుడు మనం ఏ పొందుకుంటాం తెలుసా? ఆదరణ పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన మనల్ని దుఃఖములో వచ్చిన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. చదువు. విచారమును కొట్టివేసి అది ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విచారము వేదన మర్యాద. మామూలు ఏంటమ్మా అలా పడైపోతున్నారు మనిషి రోజు తేడా, ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా? బాగానే ఉంది. మరి ఏంటి అలా అయిపోతున్నారంటే మర్యాదయ్యా, మర్యాద, కుటుంబ పరిస్థితులను బట్టి మర్యాద, ఇంట్లో బిడ్డలను బట్టి మర్యాద, పరిస్థితులను బట్టి విచారము. దేవుడు ఆయన సన్నిధికి వచ్చి వారికంట విచారమును కొట్టివేసి సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువు. ఆనందము కలుగు చేతును కనుక అది ప్రభువులారా, కన్యకలను యవ్వనులను వీరు వీళ్ళకేగా విచారాలు. ఏంటి వీళ్ళకైనా పిల్లలకా? చిన్నగా ఉంటాడు, వాడికి ఏ విచారం లేదు. హ్యాపీగా కొంతసేపు ఆడుకుంటాడు, అలా లేకుండా తిరుగుతాడు, ఏ బాధ లేదు, మొత్తాడు పెట్టమంటాడు, తింటాడు, కొడుకుంటాడు. వాడికి ఏ విచారం ఉందా? ఏమీ లేదు. కానీ విచారం అంతా ఎవరికి? కన్యకలకు. అలాంటి దానికి వస్తాడు, ఎవరు వస్తారో అది అలాగే. ఏ ఉద్యోగం వచ్చిందో, ఎలాంటి భార్య వచ్చిందో అని. యవనులకు నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు, ఈ పిల్లలు ఏమైపోతారు, వీళ్ళు ఎట్ట బతుకుతారు అని వృద్ధులకు వేదన. వీళ్ళకే ఈ దుఃఖము విచారము. దేవుడు చెప్తున్నాడు, దుఃఖమును విచారమును తీసివేసి ఆదరించి సంతోషపరచును. హల్లెలూయా. అది మీరు ఆనందించి ఆదరించబడ్డారో సంతోషపడ్డారో నాకు తెలియదు, కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇంత బాధ ఉన్నా దేవుని యొక్క వాక్యము చేత ఆదరించబడతాను. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో మనం చెప్పిన బాధ కష్టం నుంచి దేవుడు మనల్ని సంతోషంలో కనిపిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, సహజంగా ఈ దుఃఖము విచారం వచ్చినప్పుడు గురుమానం బాగున్నప్పుడు వస్తాయి. కూర్చోబుద్ధి అవుతులా, వెనబుద్ధి అవుతులా, ఈ బాధలో వచ్చి ఏమి కావాలి, ఈ బాధలో ఉన్నప్పుడే రావాలి. హాస్పిటల్కి ఎప్పుడు రావాలి? మరి ఇలాగైనా బాధ లేనప్పుడు ఇంటి దగ్గర బాధ ఉన్నప్పుడు వస్తావా? కాదు. దేవుడు మన ఇల్లు ఉన్నది, మాసం కూర వండినప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తిని మాసం కూర తిన్నప్పుడు బయట తింటున్నావా? ఏ కూర అయినా ఏ పచ్చడైనా తినపోయినా ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకంటే అది మన ఇల్లు. హల్లెలూయా. ఇది మందిరము కూడా మన గృహమే. ఇది దేవుని మందిరము, ఆయన గృహము, ఆయన గృహంలో ఆయన పిల్లలం మనం. హల్లెలూయా. కనుక మనం విచారం ఉన్నా ఆయన దగ్గరికి రావాలి, దుఃఖం ఉన్నా ఆయన దగ్గరికి రావాలి. మన మేలు, ఆశీర్వాదము, మన శ్రమ, మన బాధ అన్ని సమస్తము ఆయన సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా. దేవుడు పిల్లరా, కనుక మనము దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తే దేవుడు ఆదరిస్తాడు.
విచారంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సంతోషపరుస్తాడు. హల్లెలూయా. చదువునట్లయితే కింద సంతోషించగలరు. అది మీరు సంతోషంగా ఉంటేనే ఎవరు సంతోషం? మీరు వచ్చి ఏమ్మా ఏం బాధలు అయ్యారు అని మీరు విచారంగా తలకాయ ఏలాడేసి ఒక నవ్వు లేకుండా ఒక సంతోషం లేకుండా మీరు బాధపడతా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాం అనుకో, నేను కూర్చొని చూస్తాను ఉంటామా? మీరు సంతోషంగా ఉంటేనే, మీరు ఆశీర్వదించబడితేనే, మీరు మేలు పొందుకుంటేనే, మీరు ప్రయోజకులైతేనే, మీరు గొప్పవారైతేనే యాజకులు కూడా ఏమైంది సార్? సంతోషము. చదవమాట యాజకుడు మీరందరూ సంతోషంగా ఉంటే దేవుడు మమ్మల్ని సంతోషం ఉంచుతాడు. మీరెప్పుడు బాధపడకూడదనే ఉపవాస ప్రార్థన. ఒక అబ్బాయి ఉపవాస ప్రార్థన రాక వెళ్దామంటే ఏమన్నా తెలుసా, నాకు ఇప్పుడు కాయలు లేదు వెళ్ళాను. అయ్యారు వాళ్ళ నామ రాలేదంటమ్మా, మీ ఇంటి పక్కన నామంటే వెళ్ళానయ్యా అడిగాను, ఇప్పుడు ఖాళీ లేదు తర్వాత వస్తలేమా. ఇది కుష్ఠుడికి కానీ ఖాళీ లేదు పక్క వెళ్ళానట్టు. ఖాళీ లేదమ్మా, అవునే ప్రార్థన చేద్దామమ్మా, ఖాళీ లేదని మన చేయగలుగుతున్నాం. దేవుడా గమనించండి, ఎందుకంటే యాజకుడు సంతోషపరచబడును. ఈ సంతోషాన్ని మీ యొక్క ఆనందాన్ని మీరు ఆదరించిన దాన్ని బట్టి మేము కూడా మాకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ ఆదరించబడితే మేము దేవుని చేత ఆదరించాలి. సంఘము సంతోషముగా ఉంటే సేవకులు సంతోషముగా ఉంటారు. హల్లెలూయా. మరి మందిర వార్షికోత్సవానికి ఎంతమంది సంతోషంగా ఉందో నాకు తెలియదు, కానీ పిల్లలకు మాత్రం బాగా సంతోషంగా ఉంది. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు అయ్యారు, ఎప్పుడు వార్షికోత్సవం ఎప్పుడు, పెద్దోళ్ళు మాత్రం అడగరు. వాళ్ళ బాధ విచారాలు ఇంకా పోలేదు, వాళ్ళ బాధ విచారాలు పోయినప్పుడు దేవుడు గమనించండి, సంఘము సంతోషంగా ఉంటే దేవుడు దాన్ని బట్టి సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఆనందించే దేవుడు. చదివినట్లయితే నా జనులు నా ఉపకారము, ఆయన చేసిన మేలు, ఆయన విచారములు వెళ్ళినప్పుడు సంతోషించిన దాన్ని బట్టి, దుఃఖములో వెళ్ళినప్పుడు ఆదరించబడిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడికి మన ఆయన చేసిన ఉపకారమును బట్టి నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందెదరు. హల్లెలూయా. తృప్తి కూడా అందరు కలగబోదు. ఎవరైతే దేవుడిలో ఉంటారో వారే తృప్తి పడతారు. హల్లెలూయా. ఒక అమ్మాయి చెప్పారు, చేసిన ఉద్యోగాలు చాలే, చక్కగా పెడతారమ్మా, పెడతారు. మరి దేవుడి సన్నిధిలో ఉండు, అటు ఇటు పోమాక లేనిపోయిన సమస్యలు వచ్చినప్పుడు అమ్మాయి చెప్తుంది, నేను బాప్టిజం తీసుకున్న కాడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఎరగనండి. తృప్తిపడి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం పొగా ఉంటుంది. లేకపోతే బతకాలయ్య గారు ఏదో కావాలిగా, నువ్వు తృప్తి పడవో నువ్వు బయలుదేరా. ఆమె తృప్తి పడుతుంది, ఏమకే లేదు, తృప్తి లేదు. ఆమెకి దేవుడు అద్భుతం చేశాడు, కానీ తృప్తి లేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, వారు నేను చేసిన ఉపకారములను బట్టి ఏ పొందేదంతా తృప్తి పొందేదరు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన దుఃఖమును విచారమును తీసివేసి ఆదరించి సంతోషపరిచినందుకు
మనం ఏ కలిగి ఉండాలో తెలుసా? తృప్తి కలిగి ఉండాలి. చూడండి, చాలామంది ఎంత పెట్టినా తృప్తి అనిపించదు, ఎన్ని చేసినా తృప్తి అనిపించదు. అందుకని చెప్తాడు దేవుడు, కృతజ్ఞత లేని వారు వేవేల మందిగా అరణ్యంలో కూలిపోయారు. ఎవరైతే తృప్తి లేకుండా ఉంటారో, ఎవరైతే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నారో, తృప్తి పడరో ప్రమాణికులరా, వారు తొలగిపోయే ప్రమాదం. దేవుడిలో నుంచి, దేవుడిచ్చు ఆశీర్వాదంలో నుంచి తొలగిపోతారు. ఎవరైతే తృప్తి పడతా ఉంటారో దేవుడు చేసిన మేలుకు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి, దేవుడు ఇచ్చిన ప్రతి దానికి తృప్తి పడతా ఉంటారు. దేవుడు పెట్టారా, ఆ తృప్తిని బట్టి దేవుడు అంట ఇంకనూ మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇచ్చాడు, చేశాడు. ఆ వందల ఆరోగ్యం, డబ్బులు లేని జీవితం, ఆలుగడ్డ ఆలోచన చేశాడు. ఎలా జరిగింది? నీకు కూడా జరిగింది. నువ్వు జరిగిన దాన్ని బట్టి ఏం పొందుకోవాలి తెలుసా? తృప్తిని పొందుకోవాలి. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. జరిగించిన కార్యాన్ని బట్టి దేవుడి సన్నిధిలో వెలిగెత్తి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఎక్కడ చెప్తామా? తృప్తిగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? నిజమేనా? నిజముగా మొరపెట్టు వారికి నేను అతి సమీపంగా ఉన్నాను అంటే అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా తృప్తి పడినోళ్ళు హల్లెలూయా చెప్పండి. దేశంలో తృప్తి లేదు చూడ చెప్పలోని ఆత్మ చేతులతో నిజంగా యథార్థంగా తృప్తిగా లేదు అని ఇప్పుడు హల్లెలూయా చెప్పడం చేతులేస్తుంటాయి. అదే పనే కదా దేశమ్మ యథార్థంగా చెప్పి, నాకేం తృప్తిగా లేదయ్యారు, నాకు అసలు తృప్తిగా అనిపించరా. దేవుడు తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్పేం లేదు. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా అంటే, సంతోషం లేని ఆనందం తెచ్చుకొని చెప్తాడు. గమనించండి, దేవుడు ఖచ్చితంగా తృప్తిపరిచే అవసరం చదువుమా. నా జనులు నేను చేసిన ఉపకారము తెలుసుకొని తృప్తి నొందుదురు. హల్లెలూయా. ఇంకా ఎవరైతే తృప్తి చెందలేకపోతున్నారు, ఇంకా ఎవరైతే మేలులు ఆశీర్వాదాల కొరకు ఇంకా మా జీవితంలో విచారము దుఃఖము ఉందని బాధపడుతున్నారు, వారి జీవితాల్లో కూడా దేవుడు దుఃఖమును తీసివేసి ఆదరించి విచారము తొలగించి సంతోషపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు, మనం నమ్మిన దేవుడు మనం సంతోషంగా ఉండాలి. మనం బాధపడతా, మనం దిగులు పడతా, మనం విచారం చెందుతా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. మనం తృప్తిపడి ఆశీర్వదించబడితే ఆయన అందుకేం చెప్తాడు, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రులుగా మార్చబడ్డాడు. దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా దేవుడు చేశాడు. లేదా కానీ ధనవంతులను అవలేదేంటి అయ్యారు. అసలు నిజమైన దానం ఏంటో తెలుసుకున్న రోజున నువ్వు ఖచ్చితంగా ఆయన చేసిన ఉపకారానికి తృప్తి పడతావు. అతి కృప మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మన సంఘాన్ని దేవుడు తృప్తిపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే, ప్రభువా, దుఃఖంలో వచ్చాం, విచారంలో వచ్చాం, ఆయన చూడండి సంఘముని తృప్తిపరచాలి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తృప్తిపరచాలి. ఆయన విచారమును కొట్టివేయండి, సంతోషపరచాలి. ఆయన ప్రభువాన్ని దర్శించండి తండ్రి. వారికి కావాల్సిన కృపను గ్రహించండి. ఆయన ప్రభువాన్ని కనికరములో ఆయన దయచేయమని ప్రభువా వచ్చిన
ఆశీర్వించి మేలులతో తృప్తిపరచండి. మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమున్న మనము తండ్రి అయిన దేవుని పిల్ల కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకు ఎవరైతే ఇంకా తృప్తి పొందుతున్నారో అటు బిడ్డలో ఉపకారములతో దేవుడు తృప్తిపరచునుగాక. అందరికీ వందనాలు.